ఈ సువార్తను దేవుడు ఏం చేశాడంటే తన పరిశుద్ధ ప్రవక్తల ద్వారా ముందుగా వాగ్దానం చేశాడు. ఎలా వాగ్దానం చేశాడంటే ఆయన సువార్తను ముందుగా. ఇప్పుడు మీరు ఇక్కడ తెలుసుకోవలసిన వాస్తవం ఏమిటంటే యేసయ్య వచ్చి 2024 సంవత్సరాలు, యేసయ్య దగ్గర నుండి వెనకకు ఆదాము దగ్గరికి 4000 సంవత్సరాలు. ఈ 4000 సంవత్సరాలు ఈ 2020 సంవత్సరాలు కలిపితే మొత్తం 6020 సంవత్సరాలు. అందరూ ఏమనుకుంటున్నారంటే విశ్వాసులు సేవకులు కూడా సువార్త వచ్చి 2000 సంవత్సరాలు అంటున్నారు. కాదండి, సువార్త ఎప్పుడు వచ్చిందంటే జగత్తు పునాది వేయబడక మునిపే సువార్త ఏదైనా తోటలో ఆదాముకు ప్రకటించబడింది. దేవుడు చెప్పాడు, నేను స్త్రీ సంతానంగా వచ్చి నేను నిన్ను విడిపిస్తానయ్యా. అదే సువార్తను ఆదాము తన పిల్లలకు చెప్పాడు. పిల్లలలో హేబేలా సువార్తను నమ్మి రక్తమును ఆశ్రయించి దేవుని దగ్గరికి వెళ్ళాడు. సువార్తను నమ్మని కయ్యూనేమో ఫలములను తీసుకెళ్లి దేవుని ఎదుట రక్షణను పొందలేక తిరిగి వచ్చాడు. కాబట్టి సువార్త అనేది న్యూ థింగ్ కాదు, కొత్తది కాదు, నిన్నగాక మొన్న వచ్చింది కాదు. చాలా మంది ఏమనుకుంటున్నారంటే యేసుక్రీస్తు కంటే ముందు ఎన్నో మతాలని అనుకుంటున్నారు. కానీ యేసుక్రీస్తుని గురించిన వార్త, యేసుక్రీస్తుని గురించిన సువార్త చాలా పురాతనమైనది. ఇది మనం అర్థం చేసుకోవాలి.